12 నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. లూకా సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 7th మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిజ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 12 ఏళ్ళుగా ఎన్నో వైద్యులు కలిసింది. తనకున్నదంతా వ్యయమైపోయిందని మరొక సువార్త రాసి ఉంటుంది. కనుక ఎవరి చేతను స్వస్థత నొందలేను. ఏ వైద్యం పనిచేయాల, వైద్యం వికటించింది. ఓకే, ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది, ఎంతో బలహీనత, ఎంతో నీరసం. కానీ యేసయ్య చేసే అద్భుతాల గురించి వింది. ఆమె వచ్చి వెనుక నుండి ఆయన వస్త్రాన్ని ముట్టింది. అంతే, వెంటనే స్వస్థత నుండి ఇన్స్టాంట్ మిరాకిల్. తనకున్న 12 ఏళ్ల ప్రాబ్లం కాడి విరిగిపోయింది, దయ్యం పారిపోయింది, స్వస్థ వచ్చేసింది, హెల్దీగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇన్స్టాంట్ మిరాకిల్. అవును, 12 ఏళ్ళ నుంచి సమస్యల చేత కొట్టుమిట్లాడుతున్నావా? వ్యాధుల చేత కొట్టుమిట్లాడుతున్నావా? రకరకాలైనటువంటి వ్యసనాల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా? అప్పుల చేత, మానసిక ఒత్తిడి చేత, కుటుంబ సమస్యల చేత ఒత్తిడికి గురవుతున్నావా? ఎన్ని తంటాలు పడినా, ఎన్ని తిప్పలు పడినా నీకు అసలు విడుదల దొరకట్లేదా? ఈరోజు ప్రభు వస్త్రపు చెంగు ఆ స్త్రీ ముట్టినట్టుగా ఆయన సన్నిధిని నువ్వు తాకు. ఇప్పుడే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. జాబ్ రాక అల్లాడిపోతున్నా, మంచి జాబ్ వస్తుంది. ప్రమోషన్ లేక అల్లాడిపోతున్నా, ప్రమోషన్ వస్తున్నాడు దేవుడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? ఎగ్జామ్లో పాస్ అవుతున్నా. అనారోగ్య సమస్యతో ఉన్నా, ఆమెకు వెంటనే చెంగు ముట్టగానే, వస్త్రపు చెంగు ముట్టగానే ఎలా స్వస్థపడిందో అలా నీ సమస్య సాల్వ్ అయిపోనుగాక. ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగునుగాక. నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. అద్భుతం జరుగునుగాక. ఇన్స్టాంట్గా రక్తస్రావం ఆగిపోయినట్టుగా నీ అప్పు, నీ దరిద్రం ఆగిపోయి దీవెన ఆరంభమగునుగాక. నీ కుటుంబ గొడవలు పోయి, కోర్టు కేసులు పోయి సమాధానం ఏర్పడునుగాక. 12 yearsకి ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవరు సక్సెస్ కాలే, ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు సక్సెస్ కాబోతున్నావు. దేవుడు అద్భుతం చేయాలి. ఈ ఇంటర్వ్యూలో నువ్వు సక్సెస్ కాబోతున్నావు, దేవుడు అద్భుతం చేయబోతున్నావు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కాబోతున్నావు, దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకాడు ఎవరి ప్రార్థనకి బతకబిడ్డను దర్శించండి. అవును నాయన, 12 ఏళ్ళ నుంచి ప్రయాసపడింది, ఉన్నదంతా వ్యయమైపోయింది, ఇంకా నీరసం అయిపోయింది, వ్యాధి పెరిగిపోయింది. కానీ నీ వస్త్రపు చెంగు తాకింది, వెంటనే నీ ప్రభావం నీలోంచి వెళ్ళింది, ఆమె హీలైపోయింది. ఇన్స్టాంట్ మిరాకిల్. అలాగే ఇన్స్టాంట్గా ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఒత్తిడితో ఉన్నారు, జాబు లేక, లేదా గర్భఫలం లేక, లేదా భూఫలం లేక, అప్పు సమస్య, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్య, ఎగ్జామ్లో ఫెయిల్, లైఫ్లో ఫెయిల్, ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో ఇప్పుడే ఆ రక్తధార కట్టివేసినట్టుగా ఆ దరిద్రం, ఆ చీకటి, ఆ సమస్య సాల్వ్ అయిపోయి గ్రేట్ మిరాకిల్ జరిగిన. అలాగే వ్యాధితో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్వస్థత, అద్భుత రీతిలో స్వస్థత కలుగునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. నీ చీకటి వెలుగుగా మారునుగాక. నీ దుఃఖం నాట్యం మారు, నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఆమేన్. పాపంలో పడిపోయాడు, ఇన్స్టెంట్గా మిరాకిల్స్గా బయటకు వచ్చేసి నీకు జయ జీవితం దేవుడిచ్చి కృపనిచ్చునుగాక. అద్భుతాలు దేవుడు చేయనుగాక. దేవా, కృప తీర్చి కార్యాలు చేసి మహిమచ్చిందండి. ఈరోజు ఎవరు గర్భఫలం ఉండి, ఎవరు గర్భిణీలు క్షేమాన్ని ఇవ్వండి, ఎవరు పెళ్లికి వెళ్తే పెళ్ళి అవ్వాలి, ఎవరు సమస్యలు సాల్వ్ అయిపోవాలి, కృప చూపించండి. ఎవరు నీరసాన్ని విడిపించి స్ట్రెంథెన్ చేయండి, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్న వాళ్ళని దీవించి దీర్ఘాయుషు, కృప సమాధానం ఇచ్చి నడిపించి కొంచెం గొప్ప జయాన్నిచ్చి మహిమచ్చిందండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని సన్నిధి, దేవుని కృప కాపుదల ఉంచునుగాక. చెలమా, నీ రక్తస్రావం వ్యాధి ఇప్పుడే ఇన్స్టాంట్గా మిరాకిల్ జరిగినాక ఈ స్క్రీన్ మీద చేయగానే నీలోని ఒక శక్తి, దేవుని యొక్క ప్రభావం నీలోనికి వెలువడునుగాక. అద్భుత స్వస్థత కలిగి ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవునుగాక. నీ సర్జరీ క్యాన్సర్ అయిపోవునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు నాన్న.